ప్రకాశం బ్యారేజీ నిండు కుండలా తొణుకుతోంది. ఇన్ని వేల క్యూసెక్కులు కిందకు వదిలారు, ఇన్ని వేల క్యూసెక్కులు వదిలారు, ఇన్ని అడుగులు గేట్లు ఎత్తారు, ఇంత ఎత్తారు, జనం ఉన్నారు, లైట్లు వేశారు, వెలుగులు అందంగా వెలుగు జిలుగులు ఇదే మాట్లాడుకుంటున్నాం. కానీ ఓ పక్కన నీటి కొరతతో అల్లాడుతున్న రాయలసీమను చూస్తున్నాం, ఇంకో పక్కన నీటిని వాడుకోలేకపోతున్నటువంటి దానికి సాక్ష్యం ప్రకాశం బ్యారేజ్ దగ్గర కిందకి రిలీజ్ అవుతున్న నీళ్లు. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తడము అంటే ఆ నీళ్లు దేనికి పనికిరావు, నేరుగా సముద్రంలోకి వెళ్ళిపోతాయి. అయితే గీతే కిందకి వెళ్తున్నది కాబట్టి అటు పక్కన ఉన్నటువంటి చోట్ల భూగర్భ జలాలు, నదేళ్ళి భూగర్భ జలాలు ఇవ్వదు, కానీ ఆ ప్రాంతంలో కాస్త ప్రశాంతంగా ఉన్నట్టు అనుకోవాలి. బట్ సముద్రంలోకి పారపోస్తున్నాం, ఎన్ని వేల క్యూసెక్కులు పోతే అన్ని వేలు సముద్రంలోనే పారపోస్తాం. అదే సందర్భంలో దాని నుంచి పొలాలకు ఇస్తున్నారు. ఈవెన్ ఆల్రెడీ మొన్న కూడా గోదావరి నుంచి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు కదా. ఆలోచించాల్సింది నీటి సంరక్షణకు సంబంధించి ఇంకొక కొత్త విధానం ఆలోచించాలి, కొత్త ఆయకట్టు గురించి ఆలోచించాలి. ఇప్పటికి కూడా అవనిగడ్డ, నాగాయలంక, కూచిపూడి, మొవ్వ ఆ ప్రాంతాలకి ఒక పంటకే నీళ్లు, అది కూడా టైలెండ్ దాకా వెళ్ళవు. ఇలాంటి సందర్భంలోనన్నా వాటి కోసం ఏదన్నా మినీ రిజర్వాయర్స్, మినీ కాన్సెప్ట్ ఏమన్నా ఏర్పాటు చేసేటటువంటిది భవిష్యత్తులో ఆలోచిస్తే బెటర్.